హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. అయినా సరే నిఫ్టీ అనేది ఈ లెవెల్ నుంచి ఇటువంటి క్యాండిల్ అనేది ఫామ్ చేయకూడదు. ఇంత కన్సోలిడేషన్ తర్వాత అప్ మూవ్ చూపించాలి, కానీ నిఫ్టీ అనేది ఇటువంటి క్యాండిల్ ఫామ్ చేసింది అంటే ఈ విషయంలో రెండు థింగ్స్ జరగచ్చు. ఒకటి, మనకి కావాలనే ట్రాప్ అయినా చేయాలి, అండ్ మార్కెట్ ఇకపైన కొంచెం ఫాల్ అయినా అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపే జరగాలి. యాజ్ ఫర్ మై క్యాండిల్ ప్యాటర్న్ సైకాలజీ నేను చెప్తున్నా, 1 monthలో మోస్ట్లీ ఈ లెవెల్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. నిఫ్టీ విషయంలో ఈ లెవెల్ అనేది 1 month క్యాండిల్ యొక్క లో అండ్ 6 month క్యాండిల్ యొక్క లో కూడా. ఈ లోను బ్రేక్ చేసి మార్కెట్ అనేది ఈ లో కంటే కింద ఉన్నట్లయితే ఈ లెవెల్స్ వరకు కూడా మార్కెట్ రావచ్చు, ఆర్ ఇంకా ఫాల్ కూడా అవ్వచ్చు. ఈ లెవెల్ కంటే పైన ఎప్పటి వరకు మార్కెట్ ఉంటుందో అప్పటి వరకు బుల్లిష్ మూవ్ లో చూడండి. ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే బేరిష్ మూవ్ స్టార్ట్ అవ్వచ్చు, కానీ చాలా స్పీడ్ మూవ్ వస్తుంది. ఇంత కన్సోలిడేషన్ తర్వాత వన్స్ ఆపోజిట్ మూవ్ వే వచ్చినట్లయితే చాలా స్పీడ్ మూవ్ వస్తుంది. మనం ఊహించలేనంత స్పీడ్ మూవ్ వస్తుంది. దట్ పడిపోతాయి క్యాండిల్స్. మోస్ట్లీ ఈ లెవెల్ ని బ్రేక్ చేయకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికైనా రావచ్చు, ఈ గ్యాప్ ని ఫిల్ చేసి పైకైనా వెళ్ళొచ్చు. ఇవన్నీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ లోనే క్లియర్ అయిపోతూ ఉంటాయి. మీరు ఒక ట్రెండ్ ఓరియంటేషన్ లో ఎంట్రీ తీసుకోవాలనుకుంటే దీన్ని రెసిస్టెన్స్ గా తీసుకొని మీరు ట్రై చేయొచ్చు కింద వరకు. కానీ చెప్తున్నా, ఇటువంటి టైంలోనే మోస్ట్లీ మార్కెట్ అనేది మనకి ట్రాప్ కూడా చేస్తుంది. అందుకనే నిన్న వీడియో పెట్టకపోవటానికి కారణం ఏంటంటే, నిన్న మార్కెట్ అనేది పైకి చూపించాలి యాజ్ ఫర్ మై ఎక్స్పైరీ సైకాలజీ. ఎక్స్పైరీ డే రోజు కూడా స్వింగ్ కి అనుగుణంగా ఎప్పుడైతే మార్కెట్ అనేది చూపించిందో అప్పుడే అనిపించింది ఏదో గేమ్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్ ఉందేమో, ఇంకో రోజు కన్ఫర్మేషన్ వరకు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత వీడియో చేద్దాం అనిపించింది నాకు. ప్రైస్ అయితే అర్థమవుతుంది, లెవెల్ టు లెవెల్ ట్రేడ్ చేయొచ్చు, కానీ దీని ట్రెండ్ ఏంటి అనేది అర్థం కావట్లే. ఈ లెవెల్ కంటే పైన ఉంటే బుల్లిష్ మూవ్ చూడండి, ఈ లెవెల్ కంటే కింద ఉంటే బేరిష్ మూవ్. అర్థమైందా? కానీ ఈ లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్. ఈ మధ్యలో 1 minute లో మీకు ఏమైనా చిన్న ఆపర్చునిటీస్ దొరికితే మీరు పివట్ పాయింట్స్ అయినా లేకపోతే లెవెల్స్ అయినా లిక్విడిటీ లెవెల్స్ అయినా ఇటువంటి ఏదో స్ట్రాటజీని యూజ్ చేసి చిన్న పాయింట్స్ ని గెయిన్ చేయడానికి చూడండి. అంతే. ట్రెండ్ అనేది నెగిటివ్ గా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, టైం ఉంది ఇంకా. అర్థమైందా? బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అలానే ఉంది. ఈ లెవెల్ అనేది 4 hours ఓరియంటెడ్ లెవెల్, ఎల్లో లెవెల్ అనేది, అండ్ ఈ పింక్ 2 levels అనేవి 1 month క్యాండిల్ యొక్క హై అండ్ లోస్. వన్స్ ఈ లెవెల్స్ లో వచ్చేటప్పుడు పుల్ బ్యాక్ రావచ్చు. 1 minute లో మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే ఈ లెవెల్ కి వస్తే పుల్ బ్యాక్స్ రావచ్చు ఈ లెవెల్లో. ఆ తర్వాత పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పడిపోవచ్చు, కానీ ఈ లెవెల్లో బెటర్ గా ప్రైస్ అనేది హై మూమెంటం బిగ్ క్యాండిల్స్ తో రియాక్ట్ అవుద్ది. ఈ లెవెల్ అనేది 6 months లో ఈ 2 levels మార్కెట్ బ్రేక్ చేసి కిందకి వెళ్ళినట్లయితే మార్కెట్ లో నెగిటివిటీ కనిపించవచ్చు. నేనైతే అనుకున్నా ఈ లెవెల్స్ ని బ్రేక్ చేయకుండా పైకి వెళ్ళిపోవాలి అనిపించింది, కానీ అలా మార్కెట్ లో జరగట్లేదు. ఈ లెవెల్లో మనకి ట్రాప్ అయినా జరగాలి, ట్రాప్ జరిగి నెక్స్ట్ రోజు గ్యాప్ అప్ అయినా అయిపోవాలి, అలా అయినా జరగాలి. ఏమవుతుందో చూద్దాం. లెవెల్స్ బ్రేక్ చేసినా, లెవెల్స్ బ్రేక్ డౌన్ చేసినా ఖచ్చితంగా కాషియస్ గా ఉండండి. మీరు ఎప్పుడైనా సరే ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ ఒకసారి చదవండి. ఆ బుక్ లో చెప్తారు ఏంటంటే, ట్రేడర్ అంటే లాస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒకలాగా ఉండాలి. జస్ట్ విన్నింగ్ ప్రాబబిలిటీ. నీకు లాస్ వస్తే ఎంత వస్తుంది, ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది, నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు నీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. లెవెల్ కంటే కింద ఉండేటప్పుడు నెగిటివ్ వైపు చూడండి, ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోండి, ఆ తర్వాత ట్రేడ్ చేయండి. ఇలా ఉంది కాబట్టి ట్రాప్ చేసైనా బైక్ వెళ్ళిపోవాలి. ఈ లో వరకు బ్రేక్ చేసిందంటే ఎంతో మంది స్టాప్ లాస్లు తినింది మార్కెట్. ఇక్కడ ఎంత కన్సోలిడేషన్ తర్వాత బ్రేక్ చేసింది. ఈ లో నుంచి రేపు గ్యాప్ అప్ అయి వెళ్ళిపోతే పర్లేదు, ఈ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేసిందని అనుకోవచ్చు. లేకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.